శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అధ ఏకోనచత్వారింశోऽధ్యాయ శంఖచూడుని సైన్యమును వధించుట. వ్యాస ఉవాచ శ్రుత్వా కాల్యుక్తమీశానః కిం చకార కిముక్తవాన్ తత్వం వద మహాప్రాజ్ఞ పరం కౌతూహలం మమ. వ్యాసుడిట్లు పలికెను, కాళి యొక్క వచనములను విని ఈశానుడు ఏమనినాడు, ఏమి చేసినాడు? ఓ మహాబుద్ధిశాలి, నీవా విషయమును చెప్పుము, నాకు చాలా కుతూహలముగానున్నది. సనత్కుమార వాచ కాల్యుక్తం వచనం శ్రుత్వా శంకరః పరమేశ్వరః మహాలీలాకరః శంభుర్జహాసాశ్వాస యచ్చతాం వ్యోమవాణీం సమాకర్ణ్య తత్వజ్ఞాన విశారదః యయౌ స్వయం చ సమరే స్వగణైః సహ శంకరః మహావృషభమారూఢో వీరభద్రాది సంయుతః భైరవైః క్షేత్రపాలైశ్చ స్వసమానైః సమన్వితః రణం ప్రాప్తో మహేశశ్చ వీరరూపం విధాయ చ విరరాజాధికం తత్ర రుద్రో మూర్తిరివాంతకః శంఖచూడః శివం దృష్ట్వా విమానాదవరుహ్యసః ననామ పరయా భక్త్యా శిరసా దండవద్భువి తం ప్రణమ్యతు యోగేన విమానమారురోహసః తూర్ణం చకార సన్నాహం ధనుర్జగ్రాహ శేషుకం శివదానవయోర్యుద్ధం శతమబ్ధం బభూవః బాణవర్షమివోగ్రం తద్వర్షతోర్మేఘయోరివ. సనత్కుమారుడిట్లు పలికెను, కాళి యొక్క మాటలను విని పరమేశ్వరుడు గొప్ప లీలను చేయువాడు మంగళకరుడు నగు శంభుడు నవ్వి ఆమెను ఓదార్చెను. ఆకాశవాణి యొక్క పలుకులను తెలుసుకొని తత్వజ్ఞాన పండితుడగు శంకరుడు తన గణములతో కూడి స్వయముగా యుద్ధమునకు వెళ్ళెను. మహేశ్వరుడు గొప్ప వృషభమునెక్కి వీరభద్రాదులు తోడురాగా తనతో సమానమైన భైరవులు క్షేత్రపాలురు చుట్టువారి ఉండగా వీరరూపమును దాల్చి రణరంగమున చేరెను. అచట ఆ రుద్రుడు మూర్తీభవించిన మృత్యువు వలె అధికముగా ప్రకాశించెను. ఆ శంఖచూడు శివుని గాంచి విమానము నుండి దిగి పరమభక్తితో శిరస్సును నేలపై ఉంచి సాష్టాంగ నమస్కారమును చేసెను. అతడు శివునకు ప్రణమిల్లిన పిదప యోగశక్తిచే విమానమును అధిష్ఠించి వెంటనే ధనుర్బాణములను గ్రహించి యుద్ధమునకు సన్నద్ధుడాయెను. వారిద్దరూ అప్పుడు వర్షించే రెండు మేఘముల వలె భయంకరముగా బాణవర్షమును కురిపిస్తూ 100 సంవత్సరములు యుద్ధమును చేసిరి. శంఖచూడో మహావీరః శరాంశ్చిక్షేప దారుణాన్ చిచ్ఛేద శంకరస్తాన్ వై లీలయా స్వసరోత్కరైః తదంగేషు చ శస్త్రౌఘైస్తాడయామాస కోపతః మహారుద్రో విరూపాక్షో దుష్టదండః సతాం గతిః దానవో నిశితం ఖడ్గం చర్మచాదాయ వేగవాన్ వృషం జఘాన శిరసి శివస్య వరవాహనం తాడితే వాహనే రుద్రస్తం క్షురప్రేణ లీలయా ఖడ్గం చిచ్ఛేద తస్యాసు చర్మచాపి మహోజ్వలం చిన్నే చర్మని తదాశక్తిం చిక్షేపసోసురః ద్విధా చక్రే స్వబాణేన హరస్తాం సముపాగతాం కోపాద్మాతః శంఖచూడశ్చక్రం చిక్షేప దానవః ముష్టిపాతేన తచ్చాప్యచ్చూర్ణయత్సహసా హరః గదామావిద్య తరసా సంచిక్షేప హరం ప్రతి శంభునా సాపి సహసా భిన్న భస్మత్వమాగత. మహావీరుడగు శంఖచూడు భయంకరములగు బాణములను ప్రయోగించగా శంకరుడు వాటిని తన బాణ పరంపరలచే అవలీలగా చీల్చివేసెను. ముక్కంటి దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడు నగు మహారుద్రుడు కోపించి వాని అవయవములను శస్త్ర పరంపరలతో కొట్టెను. అప్పుడు ఆ రాక్షసుడు పదునైన ఖడ్గమును డాలును తీసుకుని శివుని శ్రేష్ఠ వాహనమగు వృషభమును శిరస్సుపై వేగముగా కొట్టెను. వాహనం ఈ తీరున కొట్టబడగా రుద్రుడు వాని ఖడ్గమును మరియు గొప్పగా ప్రకాశించే డాలును అవలీలగా శీఘ్రమే తన క్షురప్రమనే ఆయుధముతో విరుగగొట్టెను. తన డాలు విరుగగానే ఆ రాక్షసుడు అప్పుడు శక్తిని ప్రయోగించెను. తన మీదకు వచ్చుచున్న ఆ శక్తిని హరుడు తన బాణముతో 2 ముక్కలుగా చేసెను. కోపముతో మండిపడిన శంఖచూడాసురుడు చక్రమును ప్రయోగించెను. హరుడు వెంటనే దానిని కూడా తన పిడికిలితో కొట్టి చూర్ణమును చేసెను. అతడు వెంటనే గదను వేగముతో శివునిపైకి విసిరెను. శంభుడు దానిని కూడా వెంటనే విరిచి బూడిద చేసెను. తతః పరశుమాదాయ హస్తేన దానవేశ్వరః ధావతి స్మ హరం వేగాచ్చంఖచూడః క్రుధాకులః సమాహృత్య స్వబాణౌఘైర పాతయత శంకరః ధృతం పరశుహస్తం తం భూతలే లీలయాసురం తతక్షణేన సంప్రాప్య సంజ్ఞామారుహ్య సద్రథం ధృత దివ్యాయుధ శరో బభౌ వ్యాప్యాఖిలం నభః ఆయాంతం తం నిరీక్ష్యైవ
ఢమరుధ్వనిమాదరాత్ చకారజ్యారవం చాపి ధనుషో దుస్సహంహరః పూరయామాస కకుభః శృంగనాదేన చ ప్రభుః స్వయం జగర్జ గిరిశస్త్రాసయన్న సురాంస్తదా త్యాజితే మహాగర్వైర్మహానాథైర్వృషేశ్వరः పూరయామాస సహసాఖం గాం దిశశ్చ సర్వసః మహాకాల సముత్పత్త్యా తాడయద్గాం తథా నభః కరాభ్యాం తన్నినాదేన క్షుభితా ఆసన్ దిశో దశ. అప్పుడు దానవ చక్రవర్తి శంఖచూడుడు చేతితో గొడ్డలిని పట్టుకొని క్రోధముతో వ్యాకులుడై వేగముగా శివునిపైకి పరిగెత్తెను. గొడ్డలి చేతి ఎందుగల ఆ రాక్షసుని శంకరుడు వెంటనే తన బాణ పరంపరలచే కప్పివేసి అవలీలగా నేలపై పడవేశెను. తరువాత అతడు క్షణములో తెలివిని తెచ్చుకుని దివ్యములకు ఆయుధములను బాణములను ధరించి మంచి రథమునెక్కి ఆకాశమునంతనూ వ్యాపించి ప్రకాశించెను. తన మీదకు వచ్చుచున్న ఆ దానవుని గాంచి శివుడు ఉత్సాహముతో ఢమరుధ్వనిని చేసి మరియు సహింపశక్యము కాని ధనుస్సు యొక్క నారిత్రాటి శబ్దమును కూడా చేసెను. ఆ ప్రభుడు కొమ్ముబూరా ధ్వనితో దిక్కులను నింపివేశెను. ఆ కైలాసపతి అప్పుడు రాక్షసులకు భయమును గొల్పువాడై స్వయముగా గర్జించెను. ఆయన అధిష్ఠించిన మహావృషభము బిగ్గరగా నాదములను చేసి ఆకాశమును భూమిని 8 దిక్కులను శబ్దముతో నింపివేశెను. ఆ నాదమును విన్న ఏనుగులు తాము గొప్పయను గర్వమును విడువవలసినదే. భయంకరాకారుడుగు రుద్రుడు నేలపై 2 చేతులతో కొట్టి ఆకాశములోనికి ఎగిరి చప్పట్లు కొట్టగా ఆ ధ్వని తత్పూర్వమునందలి ధ్వనులన్నింటినీ మించి ఉండెను. అట్టాట్టహాసమ శివం క్షేత్రపాలశ్చకారః భైరవోపి మహానాదం స చకార మహాహవే మహాకోలాహలో జాతో రణమధ్యే భయంకరః వీరశబ్దో బభూవాద గణమధ్యే సమంతతః సంత్రస్తా దానవాః సర్వేతైః శబ్దైర్భయదైః ఖరైః చుకోపాతీవ తచ్చుత్వా దానవేంద్రో మహాబలః తిష్టేతి దుష్టాత్మన్ వ్యాజహార యదాహరః దేవైర్గణైశ్చ తైః శీఘ్రముక్తం జయ జయేతి చ అధాగత్య స దంభస్య తనయః సుప్రతాపవాన్ శక్తిం చిక్షేప రుద్రాయ జ్వాలమాలాతిభీషణాం వహ్నికూట ప్రభాయాంతీన్ క్షేత్రపాలేన సత్వరం నిరస్తాగత్య సా జజ్వాల ముఖోత్పన్న మహోల్కవత్ పునః ప్రవవృతే యుద్ధం శివదానవయోర్మహత్ చకంపే ధరణీద్యౌశ్చ సనగాబ్ది జలాశయ. ఆ మహాయుద్ధములో క్షేత్రపాలుడు అమంగళకరమగు పెద్ద అట్టహాసమును చేసెను. భైరవుడు కూడా పెద్ద నాదమును చేసెను. సంగ్రామ మధ్యములో భయంకరమగు పెద్ద కోలాహలము చెలరేగెను. అప్పుడు గణముల మధ్యలో అన్ని వైపుల నుండి వీరుల గర్జనలు బయలుదేరెను. భయంకరములకు ఆ పరుష శబ్దములను విని దానవులందరూ చాలా భయపడిరి. దానవ చక్రవర్తి మహాబలశాలియగు శంఖచూడుడు ఆ ధ్వనులను విని మిక్కిలి కోపించెను. హరుడు ఓరి దుర్బుద్ధి నిలు అని పలుకగానే దేవతలు మరియు గణములు వెంటనే జయ జయధ్వనులను చేసిరి. అప్పుడు దంభుని పుత్రుడు గొప్ప ప్రతాపశాలియగు శంఖచూడుడు వచ్చి జ్వాలల మాలలతో మిక్కిలి భయమును గొలుపు శక్తిని రుద్రునిపైకి విసిరెను. యుద్ధరంగములో పెద్ద నిప్పుల గుండము వలె వచ్చుచున్న ఆ శక్తిని క్షేత్రపాలుడు వెంటనే తన నోటి నుండి పుట్టిన పెద్ద ఉల్కతో చల్లార్చివేసెను. మరలా శివ శంఖచూడుల మధ్య పెద్ద యుద్ధము చెలరేగెను. పర్వతములు సరస్సులు మరియు సముద్రములతో కూడి ఉన్న భూమి మరియు స్వర్గము కూడా కంపించెను. దంభిముక్తాన్ శరాన్ శంభుః శరాంస్తత్ర ప్రహితాంశ్చ సహస్రశః శరైరుగ్రైశ్చిచ్ఛేద శతసస్తదా తతశంభుస్త్రిశూలేన సంక్రుద్ధస్తం జగానః తత్ప్రహారమ సహ్యాసు భువి పపాతసమూర్ఛితః తతక్షణేన సంప్రాప్య సంజ్ఞాం సచతదాసురః ఆజఘాన శరైరుద్రం తాన్ సర్వాన్నాత్తకార్ముకః బాహూనామ యుతం కృత్వా ఛాదయామాస శంకరం చక్రాయుతేన సహసా శంఖచూడః ప్రతాపవాన్ తతో దుర్గాపతిః క్రుద్ధో రుద్రో దుర్గార్తినాశనః తాని చక్రాని చిచ్ఛేద స్వశరైరుత్తమైర్ధృతం తతో వేగేన సహసా గదామాదాయ దానవః అభ్యధావత వైహంతుం బహుసేనావృతోహరం గదాం చిచ్ఛేద తస్యాసు పతతః శోసినాహరః సితధారేణ సంక్రుద్ధో దుష్టగర్వాపహారకః చిన్నాయాం స్వగదాయాం చ చుకోపాతీవ దానవః శూలం జగ్రాహ తేజస్వి పరేషాం దుస్సహం జ్వలత్ సుదర్శనం శూలహస్త మాయాంతం దానవేశ్వరం స్వత్రిశూలేన వివ్యాధ
హృదితం వేగతో హరహ. ఆ యుద్ధములో శంఖచూడుడు ప్రయోగించిన బాణములను శివుడు ప్రయోగించిన వేలాది బాణములను శంఖచూడుడు అనేక పర్యాయములు తమ తమ వాడి బాణములతో ఛేదించిరి. అప్పుడు శంభుడు కోపించి త్రిశూలముతో వారిని కొట్టగా ఆ దెబ్బకు తాళజాలక అతడు మూర్చిల్లి నేలపై పడెను. అప్పుడు ఆ రాక్షసుడు క్షణములో తెలివి తెచ్చుకొని ధనుస్సును ఎక్కుపెట్టి రుద్రుని ఆయన అనుచరులందరినీ బాణములతో కొట్టెను. ప్రతాపవంతుడకు శంఖచూడుడు 10,000 బాహువులను పొంది ఒక్కసారిగా 10,000 చక్రములతో శంకరుని కప్పివేసెను. అప్పుడు దుర్గకు భర్త దుర్గమములకు కష్టముల నుండి గట్టెక్కించువాడునకు రుద్రుడు కోపించి వెంటనే ఉత్తమములకు తన బాణములతో ఆ చక్రములను ఛేదించెను. అప్పుడు ఆ దానవుడు పెద్ద సేనతో కూడి గదను చేతబట్టి వెంటనే శివుని కొట్టుటకై వేగముగా ముందున కొరికెను. దుష్టుల మదము నడంచు ఆ శివుడు మిక్కిలి కోపించి వేగముగా మీద పడబోవుచున్న ఆ శంఖచూడిని గదను పదునైన కత్తితో ముక్కలుగా చేసెను. తన గద ముక్కలు కాగా ఆ దానవుడు చాలా కోపించి శూలమును చేతబట్టెను. తేజస్శాలియగు అతని శూలము మండుతూ శత్రువులకు సహింపసఖ్యము కానిదై ఉండెను. శూలమును చేతబట్టి మీదకు వచ్చుచున్న సుందరాకారుడగు ఆ దానవ చక్రవర్తిని హరుడు తన త్రిశూలముతో వేగముగా హృదయమునందు పొడిచెను. త్రిశూల భిన్న హృదయా నిష్క్రాంత పురుష పరః తిష్ట తిష్టేతి చోవాచ శంఖచూడస్య వీర్యవాన్ నిష్క్రామత హి తస్యాసు ప్రహస్య స్వనవత్తతః చిచ్ఛేద చ శిరో భీమ మసినా సోపత భువి తతః కాళీ చఖాదోగ్రం దంష్ట్రాక్షున్న శిరోధరాన్ అసురాంస్తాన్ బహూన్ క్రోధాత్ ప్రసార్య స్వముఖం తదా క్షేత్రపాలశ్చ కాధాన్యాన్ బహూన్ దైత్యాన్ క్రుధాకులః కేచిన్నే సుర్భైరవాస్త్ర చిన్న భిన్నాస్తథా పరే వీరభద్రో పరాంధీమాన్ బహూన్ క్రోధాన్యపాతయత్ నందీశ్వరో జఘానాన్యాన్ బహూనమరసమర్దకాన్ ఏవం బహుగణా వీరాస్తదా సన్నహ్య కోపతః వ్యనాశయన్ బహూన్ దైత్యానసురాన్ దేవమర్దకాన్ ఇత్తం బహుతరం తత్ర తస్య సైన్యం ననాశతత్ విద్రుతాశ్చాపరే వీరా బహవో భయకాతరాః. త్రిశూలముచే చీల్చబడిన హృదయం నుండి ఒక గొప్ప పురుషుడు బయటకు వచ్చెను. శంఖచూడుని హృదయం నుండి వచ్చిన ఆ పరాక్రమశాలి పురుషుడు నిలు అని పలికెను. అతడు బయటకు వచ్చుటతోడనే శివుడు బిగ్గరగా నవ్వి అతని భయంకరమగు శిరస్సును కత్తితో నరుకగా అతడు నేలగోలెను. తరువాత కాళీ తన నోటిని తెరచి అనేక మంది రాక్షసుల తలలు పళ్ళ మధ్యలో నలుగుతుండగా క్రోధముతో భయంకరముగా వారిని భక్షించెను. మిగిలిన రాక్షసులో చాలామందిని కోపముచే కల్లోలితుడైన క్షేత్రపాలుడు భక్షించెను. మరికొందరు భైరవుని అస్త్రములచే చీల్చబడి మరణించిరి. ఇతరులు గాయపడిరి. బుద్ధిమంతుడకు వీరభద్రుడు అనేక మందిని క్రోధముతో సంహరించెను. దేవతలను హింసపెట్టిన అనేక రాక్షసులను నందీశ్వరుడు సంహరించెను. అప్పుడు ఈ విధముగా వీరులకు అనేక గణములు కోపము గలవారై యుద్ధ సన్నద్ధులై దేవతలను పీడించిన అనేక మంది రాక్షసులను సంహరించిరి. ఈ విధముగా యుద్ధములో శంఖచూడుని సైన్యములో అధిక భాగము మట్టుపెట్టబడెను. మిగిలిన అనేక మంది వీరులు భయభీతులై పారిపోయిరి. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే శంఖచూడ సైన్యవధవర్ణనం నామ 49. శ్రీ శివమహాపురాణంలోని రుద్రసంహిత యందు యుద్ధఖండలో శంఖచూడ సైన్యవధవర్ణనం అనే 39వ అధ్యాయము ముగిసినది.